సినిమానే కాదు నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేయండి అని కూడా చెప్పాను. మళ్ళీ మీకు ఈ పత్రికా ముఖంగా స్వయంగా ఎన్నికల సంఘం గారికి కానీ న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ పెద్దలకు కానీ సంసార పెద్దలకు కానీ ముందుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో చంద్రబాబుని నేను విమర్శించడానికి ఈ సినిమా తీయలేదు. ఇందులో చంద్రబాబు గారు లేరు, ఆయన గెటప్పు లేదు, ఆయన పేరు లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన ఆదర్శాలు లేవు, ఆయన ఆశయాలు లేవు, ఆయన ఆలోచనలు ఏమీ లేవు. ఎన్టీ రామారావు లేడు, లక్ష్మీపార్వతి లేడు, లోకేష్ బాబు లేడు, బాలకృష్ణ గారు లేడు. ఇది కుటుంబ కథా చిత్రం కాదు, ప్రజల చిత్రం. ఈ సినిమాలో ఏముందంటే, ఈ సినిమాలో ఉన్నది ఏం చెప్పంటే మేనిఫెస్టో. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇది ఇండియా మొత్తానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సినిమా. ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఇదిగో ప్రజలారా మీరు నాకు ఓటేస్తే ఈ వాగ్దానాలు మీకు నేను చేస్తాను, ఇన్ని వరాలు మీకు ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టో తయారు చేస్తే గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అన్ని వాగ్దానాలు ప్రజలు నెరవేర్చాలి. అది ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకు చెందే కథ. ఇది ఎవరైనా నెరవేర్చలేదనుకో అతన్ని రాజకీయ సన్యాసం చేయించాలి. రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. ఏ ప్రజల కోసమైతే నువ్వు మాట చెప్పి మీకోసం ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని చెప్పి అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నావు, గెలిచిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చలేదు, నువ్వు ఎందుకుండా రాజకీయాల్లో అనేది సినిమా పాయింట్. ఈ భారతదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్న 20 పైగా అందరూ ముఖ్యమంత్రుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ముఖ్యంగా ప్రజల క్షేమం గురించి తీసిన సినిమా ఇది. మీరు చూసే ఉంటారు. ప్రజలకి నేను సందేశం ఇచ్చా, ఒక మాట చెప్పా. ఏం చెప్పారంటే, మీరు కులాన్ని నమ్ముకొని ఓట్లు వేయొద్దు, డబ్బు తీసుకొని ఓట్లు వేయొద్దు, మందు తాగి వాడిచ్చిన బాటిల్ తాగి ఓట్లు వేయొద్దు, వీడు మనవాడు, మా బజార్ వాడు, మా ఊరు వాడు అని ఓట్లు వేయొద్దు. ఎవడైతే నీతిగా ఉంటాడో, ఎవడైతే ప్రజలకు న్యాయం చేస్తాడో, సేవ చేస్తాడో అలాంటి వాడికే ఓటు వేయండి అనేది సినిమా. దీనికి చంద్రబాబుకు సంబంధం ఏంటి? ఎవరు భయపడతాడు నేను సినిమా తీస్తే? ఎవరు భయపడతారంటే ఎవరైతే వెధవ పనులు చేస్తారో, ఎవరైతే లంగా పనులు చేస్తారో, ఎవరైతే అవినీతి పనులు చేస్తారో వాళ్ళు భయపడతారు. చంద్రబాబు అవినీతి పనులు చేయడు కదా, ప్రజల మొత్తానికి తెలుసు కదా. చంద్రబాబు వెన్నుపోటు పొడవడు కదా, ఆయన మంచి ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు భయపడటం? ఆయన భయపడ్డాడని మీరు ఎందుకు లెటర్ రాయటం? నేను పుట్టి సినిమా పరిశ్రమకు వచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదు, నేను బతకడానికి, వీలైతే కొద్ది గొప్ప ప్రజలకు మంచి చెప్పడానికి. అలాగే ఈ సినిమా తీశా. ఇందులో మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు గారికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజలు బాగోగులు కోరి ఈ సినిమా తీశాను. మరొకసారి ఆంధ్రదేశానికి మొత్తానికి చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నా జోలికి దయచేసి రాకండి. ఇంకా చెప్పాలంటే ఇది చాలా గొప్ప కామెడీ చిత్రం. అంత కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. రక్త కన్నీరు మీరు వినే ఉంటారు, నాగభూషణ గారు వేశారు నాటకం. పేరు రక్త కన్నీరు, చాలా సీరియస్గా ఉంటుంది. లోపలికి వెళ్తే అంతా కామెడీ ఉంటుంది. సేమ్ ఈ టైటిల్ అంతే. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, టైటిల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. ఒక 2 రీళ్లు మాత్రమే పొలిటికల్ అంశం ఉంటాయి, మిగతా 12 రీళ్లు ఆలీ గారు, బాబుమోహన్ గారు, హేమ గారు, కృష్ణ భగవాన్ గారు అందరూ ఆల్మోస్ట్ సినిమా కామెడీ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎక్కువ. రైతు సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి, మోసం చేసిన ఒక ప్రేమికుడి గురించి అన్ని కలిపి ఇది సినిమా. రాజకీయం చాలా 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 తక్కువగా ఉంటుంది. ఒకరిని టార్గెట్ చేయడం అనేది 100% లేదు లేదు లేదు. దయచేసి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, మీరు చాలా తెలుసుకుంటారని, చైతన్యవంతులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. And